నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. కేంద్రంలో అధికార బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీహార్ సీఎం నితీష్ నేతృత్వంలోని జేడీయూలపై ఆధారపడి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలనే డిమాండ్లు ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోయాక జరిగిన 2014, 2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి సొంతంగానే మెజారిటీ వచ్చింది. దీంతో మిత్రపక్షాలపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఆ పార్టీకి రాలేదు. ఆయా పార్టీలు కూడా తమ రాష్ట్రాలకు కావలసిన డిమాండ్లను సాధించుకోలేకపోయాయి. అయితే ఈసారి పరిస్థితి మాత్రం మారింది. టీడీపీ, జనసేన మద్దతు పైన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ రెండు పార్టీలకు 18 మంది ఎంపీలు బలం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని వైసీపీ, సిపిఎం, సిపిఐ గట్టిగా డిమాండ్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా చేరారు. చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని కోరారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ కుమార్ తీర్మానం చేసి మోడీకి పంపారని షర్మిల గుర్తు చేశారు. అదే మాదిరిగా మోడీ సర్కార్లో కింగ్ మేకర్ గా ఉన్న చంద్రబాబు కూడా చేయాలన్నారు. ఇప్పటి వరకు ప్రత్యేక హోదాపై చంద్రబాబు నోరు ఎందుకు విప్పడం లేదని షర్మిల నిలదీశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైఎస్ షర్మిల పోస్ట్ ఇలా ఉంది: బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి ప్రధాని మోదీ ముందట డిమాండ్ పెడితే ఏపీకి హోదాపై చంద్రబాబు గారు కనీసం నోరు విప్పలేదంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. మోడీ సర్కార్లో కింగ్ మేకర్ గా ఉన్న మీరు హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనుకబడి ఉన్నామని మీకు తెలియదా? 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేదా అని షర్మిల నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనుకబడిందని చెప్పింది మీరే కదా. హోదా ఇవ్వకుంటే మద్దతు, ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదు? మోసం చేసిన మోదీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు? ప్రత్యేక హోదాపై మీ వైఖరి ఏంటో చెప్పాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్లను పెట్టాలని చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక ప్యాకేజీలు కాదు, రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒకటే మార్గమని గుర్తు చేస్తుంటామంటూ షర్మిల పోస్ట్ చేశారు. అయితే వైఎస్ షర్మిల వ్యాఖ్యలను టీడీపీ వర్గాలేవి పట్టించుకోవడం లేదు. కేంద్రంలో తమకు పదవులు, ఇతర హోదాలు ఏమీ అవసరం లేదని, రాష్ట్రానికి కావలసిన ప్రయోజనాలే అడుగుతున్నామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో షర్మిల మాటలను టీడీపీ వర్గాలు లైట్ తీసుకుంటున్నాయి.